ఫోన్ చూస్తున్నాడు. ఇంకొక లెవెల్. ఇది నేను కొట్టేస్తే ఈ గేమ్ లో నేను టాప్. ఈ రాత్రికి అసలు నాకు నిద్ర లేదు. వంశీ ఇంకా పడుకోలేదా? రేపు బడి ఉంది కదా. నీకేం అర్థం కాదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. గొడవ వంశీ, ఆ ఫోన్ పక్క పెట్టేసి పడుకో, లేదంటే ఆ ఫోన్ నీ చేతిలో ఉండదు. మరుసటి రోజు పాఠశాల తరగతి గదిలో ఇందులో మనం మన ఆల్జీబ్రా నేర్చుకుంటున్నాము. y equals mb a plus b2. వంశీ ఒకసారి బోర్డు మీద ఏముందో చదువుతావా? నాకు బోర్డు మీద ఉన్న అక్షరాలన్నీ మస్తుగా కనిపిస్తున్నాయి. తల కూడా బాగా నొప్పి పడుతుంది. ఏంటిది వంశీ, నిన్ను కూడా ఇదే పరిస్థితి. నిద్రపోకుంటే ఇలాగానే జరుగుతుంది. టీచర్ వంశీ ఆమెను ఉంటున్నాడు. మొన్న ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు కూడా పోగొట్టారు. పోగొట్టాడా? వంశీ, ఇది ఆట కాదు, ప్రమాదం. ఆయన ఈ వయసులో చేతిలో ఉండాల్సింది పుస్తకం, ఫోన్ కాదు. టీచర్ వంశీ బాగా కోపం వస్తుంది. అడిగితే కోపంకి వస్తున్నారు. వంశీ, ఫోన్ వల్ల నీ ఆరోగ్యం మాత్రమే కాదు, నీ ప్రవర్తన కూడా మారుతుంది. అందుకని నేను నీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. వంశీకి నిద్రలో ఒక వింత కళ వస్తుంది. యమధర్మరాజు చిత్రగుప్త వస్తారు. భూలోకం నుండి వస్తున్న పిల్లలు సంఖ్య పెరుగుతుంది. ఏమిటి కాదు ప్రభు, అది స్మార్ట్ ఫోన్ అనే మాయ సిస్టమ్. దాన్ని వాడి పిల్లలు కళ్ళు పోగొట్టుకోవడానికి, బయట ప్రపంచాన్ని మర్చిపోవడానికి, చివరికి మెదడు మొద్దుబారిపోయి మన దగ్గరికి వచ్చేస్తున్నారు. అమ్మో, నన్ను వదిలేయండి. నేను ఇంకా ఫోన్ వాడను, దానికి బానిసనవ్వను. మరుసటి రోజు వంశీ తల్లిదండ్రులు వంశీని వైద్యశాలకి తీసుకెళ్తారు. ప్రసాద్ గారు, సుమతి గారు, వంశీకి మయోపియా వచ్చేసింది. మయోపియా అంటే ఏంటి వైష్ణవి గారు? మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్. కళ్ళు కూడా విపరీతంగా డ్రై అయిపోయాయి. ఈ వయసులో 10 గంటలు ఫోన్ చూడడం అంటే చేతులారా కళ్ళు పాటేసుకోవడమే. కళ్ళే కాదు, అతని గేమింగ్ అడిక్షన్ వల్ల చిరాకు, ఏకాగ్రత రూపించడం వంటి లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మా తప్పు తెలుసుకున్నాం డాక్టర్. వారికి ఫోన్ ఇచ్చి తప్పు చేసినాం. ఇప్పటి నుంచి ఫోన్ ఇవ్వకుండా చూసుకుంటాం డాక్టర్ గారు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను ఇక ఫోన్కి బానిసనవ్వను. సాయంత్రం రవితో కలిసి గ్రౌండ్లో ఆడుకుంటా. అవసరానికి, బానిస అవ్వడానికి కాదు. ఇప్పటి నుంచి మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. పిల్లలకి ఫోన్ ఇచ్చి మీరు రిలాక్స్ అవ్వకండి. పుస్తకాల్లో దొరికే పరిమళం ఫోన్లో దొరకదు. మైదానంలో ఆడే ఆటలే అసలైన బహాగా ఇస్తాయి.
ప్రాణాలు కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది. స్మార్ట్గా ఉంది కానీ స్మార్ట్ ఫోన్కి బానిస అవ్వకండి. కళ్ళు పోతే మళ్ళీ తిరిగి రావు. అలానే మానసిక ఆరోగ్యం ముఖ్యం. మోదిదాం, జీవితాన్ని వెళ్దాం. విద్యార్థులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రాజశేఖర్ గారిని, వారికి సహకరించిన గాయత్రి గారిని వేదిక మీదకి ఆహ్వానించి వారితో పిల్లలతోటి ఒక గ్రూప్ ఫోటో తీయించుకోమని కోరుకుంటున్నాము.